హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక హిందీ సినిమా. అది వరల్డ్ ప్రీమియర్ వచ్చి November 22 ఇఫీ గోవాలో జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవా. అక్కడైతే చూడలేదు, కానీ తర్వాత Z5లో December 8 రిలీజ్ అయింది. సినిమా పేరు ఏంద్రా అంటే ఖడక్ సింగ్. ఇది పంకజ్ త్రిపాఠి. అంటే ఎవరంటే మిర్జాపూర్లో ఉన్నాడు కదా త్రిపాఠి, మెయిన్ అతను చేసిన సినిమా. సో ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే, సినిమా స్టార్టింగ్ హాస్పిటల్లో మన త్రిపాఠి అడ్మిట్ అయి ఉంటాడు. కూతురు వస్తుంది. నేను నీ కూతురు అంటే, అవునా నాకేం గుర్తులేదే, నాకు ఉండేది ఒకే కొడుకు 5 years అంటే ఆమె స్టోరీ చెప్పడం మొదలెడుతుంది. ఆ తర్వాత మనకి తెలుస్తూ ఉండేది ఏంద్రా అంటే, మనోడు ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని ఎంక్వైరీ చేసే గవర్నమెంట్ ఆఫీసులో మనోడు ఒకడు ఉంటాడు. మనోడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఫ్యాన్ కింద పడినందువల్ల మనోడు బతికాడు. కాకపోతే ఆ దీంట్లో మనోడికి అమ్నీషియా వచ్చి మర్చిపోయాడు పాతది. కొన్ని మట్టుకే సెలెక్టెడ్ గుర్తున్నాయి అని ఉంటుంది. సో ఒక పెద్దది ఇదేదో ఒక చిట్ ఫండ్ కంపెనీ మోసం చేస్తున్నట్టు 600 కోట్లు. దానిపైన ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళ ఫ్రెండు బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోయాడు. సో మనోడు ఉన్నాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే మనోడికి గుర్తులేదు కాబట్టి, సో వాడు అవన్నీ ఇచ్చేసి క్లైమాక్స్లో ఏం జరుగునుండొచ్చు అని ఒక థీరీ చెప్తాడు. అదే జరిగిందా లేదా అన్నది కూడా తెలియదు. ఓ థీరీ చెప్తాడు. దాన్ని బట్టి ఎంక్వైరీ చేసి అయితే దొంగల్ని అరెస్ట్ చేస్తారు. ఇది స్టోరీ. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేని మనం రోషమాన్ ఎఫెక్ట్ అంటాం. యాక్చువల్ అకిరా కురోసావా వచ్చేసి అప్పట్లో జపనీస్ సినిమా రోషమాన్ అన్న సినిమాలో ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చేసి ఉంటారు. ఆ తర్వాత నుంచి దాన్ని రోషమాన్ ఎఫెక్ట్ అంటాడు. ఒక్కొక్కడు వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. లాస్ట్కి ఏం జరుగుంటుంది అన్నది మనము ఇది చేస్తుండొచ్చు అనమాట. మనమే ఇది చేయొచ్చు. అది 100% ట్రూత్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు అది. సో ఈ కైండ్ ఆఫ్ ఇదనమాట వ్యాంటేజ్ పాయింట్ చాలా వచ్చినాయి సినిమాలు. ఈ సినిమా మనం చూసినప్పుడు మనకి నచ్చేది ఏంది, నచ్చంది ఏంది అన్నది మనం చూద్దాం. ఫస్ట్ పర్ఫార్మెన్సెస్. త్రిపాఠి అసలు సంపి పడేస్తాడు పర్ఫార్మెన్స్. అతను అద్భుతమైన పర్ఫార్మర్, అది మనకు తెలుసు. అది సూపర్గానే అయితే పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా అతను చేశాడు. అతను కూతురుగా చేసింది వచ్చేసి సంజనా సంఘి అన్న ఆమె బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసింది. మేజర్ వీళ్ళిద్దరిదే ఉంటుంది. తర్వాత పార్వతి నర్సుగా ఉంటుంది అనమాట. ఒక హాస్పిటల్లో వచ్చేసి ఈయన ఉంటాడు, ఆమెకి నర్స్ ఉంటుంది పార్వతి. ఈమె కూడా ఉన్నంతవరకు బాగా చేసింది. ఆమెకు దానికి మించి పెద్ద స్కోప్ లేదు. సో ఉన్నంతవరకు అయితే మనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందని మనం చెప్పచ్చు. ఈ పాజిటివ్లతో పాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్. ఇది రాసింది ఎవరు అంటే రితేష్ షా. సూపర్ రైటింగ్. ఆ స్క్రీన్ ప్లేనే మనకి అదిరిపోద్ది. అసలు డైరెక్ట్ చేసింది వచ్చి అనిరుద్ధ రాయ్ చౌదరి. ఇతను ఎవరు అంటే పింక్ సినిమాని డైరెక్ట్ చేసిన అతను. అదే మన తెలుగులో వకీల్ సాబ్ ఉంది కదా, ఒరిజినల్ పింక్, హిందీలో అమితాబ్ బచ్చన్. ఆ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సూపర్ అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా చూసేటోళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక రేంజ్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఆ ఒక రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇదని ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, ఉన్నంతవరకు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా స్లో పేస్లో సినిమా నడుస్తూ ఉంటుంది. మనం కొద్దిగా ఓపికగా కూర్చొని చూస్తూ ఉంటేనే మన సినిమా క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఓకే అని అనిపిస్తుంది. మధ్యలో డౌట్ వస్తుంది, ఏంది త్రిపాఠి ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా ఏంది అని. ఎందుకంటే పార్వతీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సీన్లు ఓకే ఇది జరుగుండొచ్చా, అది జరుగుండొచ్చా అని ఆమెతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అది మనకి డౌట్లు వస్తాయి. కాకపోతే ఎవరు చేసి ఉంటారు, ఎవరు చేశారు, అతను నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా, ఎంక్వైరీ కదా. వన్స్ అన్ ఇన్వెస్టిగేటర్ ఆల్వేస్ అన్ ఇన్వెస్టిగేటర్. సో సూపర్బ్ యాంగిల్స్తో చెప్పిన కథ నాకైతే చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నేను కూర్చోబెట్టాడు. వన్ స్ట్రెచ్లో మనం చూసే ఇది మట్టుగా అనిపించింది. మనము సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాలా. అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఉంది. సూపర్ అని కదా, ఈ సినిమాకి ఏం కావాలో అదైతే ఖచ్చితంగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది, మనకు కూర్చోబెడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ఎడిటింగ్ను మనం ఇక్కడ మెచ్చుకోవాలా. పర్ఫెక్ట్ ఎడిటింగ్. ఎందుకంటే మనం స్టార్టింగ్ చూపించినప్పుడు ఎందుకు ఒక కైండ్ ఆఫ్ రెడ్ లైట్ ఏరియా దీంట్లో త్రిపాఠి ఒక అమ్మాయితో పోతుంటే కూతురు చూస్తుంది అనమాట. ఆ తర్వాత కూతురు మాట్లాడుతుంటే నా తల్లే కదా చచ్చిపోయింది, తండ్రి కూడా లేడు, చచ్చిపోయాడు అన్నప్పుడు ఆయన వచ్చి ఉరేసుకున్నాడు అన్న సీన్ ఉంటుంది.
ఆ స్టార్టింగ్ ఒక వర్షన్లో చూపించినప్పుడు కూతురు చెప్పేటప్పుడు ఇది ఉంటుంది, యాక్చువల్గా ఏం జరిగింది అన్నది తర్వాత వస్తూ ఉంటుంది. ఎందుకు ఆమె అక్కడికి వచ్చింది దాన్ని అంతా ఇదిగా యాడ్ చేసుకొని ఆ పర్టికులర్ సీన్ ఇది చేసి అయితే చేస్తుంటారు. కంప్లీట్ సినిమా చూస్తే మటుకు మనకి ఓ సూపర్గా రాశాడనమాట. ఫస్ట్ అది అనిపిస్తుంది, అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఈ రెండు మటుకు స్టాండ్అవుట్ అనిపిస్తుంది. మనం పిల్లలతో చూడొచ్చా అంటే ఒకే ఒక సీన్ ఉంటుంది దీంట్లో. ఏంద్రా అంటే ఒక బెడ్ పైన ఉంటారు, ఆల్మోస్ట్ ఆల్ దుప్పటైతే గప్పు ఉంటుంది కానీ ఇటు సైడ్ అమ్మాయి ఉంటుంది, ఇటు సైడ్ మన త్రిపాఠి ఉంటాడు, నేకెడ్గా ఉన్నారు బెడ్ పైన, దే హ్యాడ్ సెక్స్ అన్నట్టు ఒక సీన్ చూపిస్తాడు. పెద్ద రివీలింగ్ అయితే ఉండదు కానీ అది మనకి స్టోరీలో ఒక భాగం. ఎందుకంటే వీడికి ఒక అఫైర్ ఉంది అని, అది అఫైర్ అని కూడా చెప్పలేం, ఒక రిలేషన్ ఉంది. ఆమె చెప్పే స్టోరీలో ఆ ఒక పాయింట్ ఆమె చెప్తుంది. సో ఆ ఒక సీన్ అది హార్డ్లీ 1 minute కూడా ఉండదు అది. అంతేగాని దానికి మించి ఒక పెద్ద రివీలింగ్ ఇవన్నీ అయితే లేవు. సో మీరే డిసైడ్ చేసుకోండి మీరు మీ పిల్లలతో చూడొచ్చా లేదా అనేసి. అంతకుమించి హ్యాపీగా మనము సినిమా చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమానే ఇది. ఇంకా ఏం బాగున్నాయి ఏం బాగాలేవు అని మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మటుకు మనం సినిమా చూడాల్సిందే. ఎందుకంటే నాకైతే బాగా అనిపించింది అబ్బా. మనం రీసెంట్గానే ఈ డ్రామాలు ఎక్కువ చూసాం కాబట్టి నాకైతే సూపర్ అనిపించింది. ప్రతి ఒక్క ఇది ఓపికగా కూర్చోబెట్టి వైఫ్తో చూశాను, తనకి చాలా బాగా నచ్చింది. అంటే మిగతా వాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చుద్ది అని మటుకు నేను నమ్ముతున్నా. ఈ మూవీ గురించి ఇంతే. మీరు ఈ మూవీ చూడాలంటే మటుకు ZEE5కి వెళ్ళి చూడండి. లేదంటే మనం ఆ ఫైబర్ నెట్వర్క్ కానీ అది ఏంది జియో ఫైబర్ తీసుకున్నట్టే దాంట్లో ZEE5 OTT వస్తుంది. ZEE5 ఉన్నోళ్ళు కూడా మనం హ్యాపీగా OTTలో వెళ్ళి చూడవచ్చు. ఇది ఒక వర్త్ వాచ్ ఫిలిము అని మట్టే నేను ఖచ్చితంగా చెప్తాను. నేను మీరు చూసిన వాళ్ళు అయితే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. లేదు అంటే మీరు వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా అవుతుంది. మంచి సినిమా చూడాలనుకున్న వాళ్ళకి మట్టుగా. నేను కమర్షియల్ చూస్తాను నాకు ఈ నచ్చవు అంటే లైట్ తీసుకోండి, మీకు అవసరం లేదు ఇట్లాంటి సినిమాలో. కానీ మంచి సినిమా మిస్ కాకండి. సో అంతే ఈ మూవీ గురించి. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో మాట్లాడదాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇది పదే ఎందుకు చెప్తున్నా అంటే చూసేటోళ్ళు 98% సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. ఎందుకంటే మీరు ఒక సబ్స్క్రైబ్ చేశారు, లేదా లైక్ చేశారు, లేదా కామెంట్ చేశారు అంటే మా ఛానల్ని ఇంకో 10 మందికి ఆ యూట్యూబ్ ఆల్గారిథం ఇవన్నీ ఉన్నాయి కదా అది చూస్తుంది. మేము గ్రో అయ్యేకి మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. కష్టపడుతున్నాం కదా చూసి ఇవన్నీ. ఒక రొట్ట సినిమా చూస్తాను బిట్లుగా, దాని గురించి చెప్తాను నేను. మా సినిమా ఏంది ఏం కథ అనేసి తట్టుకోలేకపోతున్నాను. అంత దారుణమైన సినిమా అయితే ఒకటి చూస్తాను. ఇప్పుడు 4-5 సార్లు ఆపాను. ఇట్లాంటి హెచ్చరికలు కూడా చెప్తూ ఉంటాం కదా, అందుకని కింద సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.